ప్రజాభవన్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉంటారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఒక్కనాడు కూడా నీళ్ల గురించి, తెలంగాణలో నీటి కష్టాల గురించి, ఆంధ్ర వాడుకున్న దాని గురించి, తెలంగాణ తక్కువ వాడుకుంటున్నది, తెలంగాణ ప్రభుత్వ యొక్క అచేతన స్థితి గురించి ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్కనాడు కూడా నీళ్ల మీద మాట్లాడారు. ఒక్కనాడు రైతాంగ సమస్యల మీద మాట్లాడారు. మరి ఏం చేస్తున్నట్లు మీరు? ఒక్కనాడైనా మాట్లాడకపోతే మీ పాత్ర ఏందన్నట్లు? అదేవిధంగా వాటర్, రివర్ వాటర్ను దేన్నైనా సరే ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్కు ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా అది వయలేషన్ కింద వస్తుంది, అనుమతులు లేకుండా చేస్తే. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది ఏంది? శ్రీశైలం నుంచి ఇదివరకే మళ్లిస్తున్నటువంటి అంద్రినీవా, గాలేరు నగరి, పోతిరేవుపాడు ఎక్స్పాన్షను, వీటన్నిటి ద్వారా మళ్లించేది ఒక వయలేషన్ అయితే ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా. మరి ఈరోజు కొత్తగా ప్రతిపాదించినటువంటిది 47,776 రూపాయల పరిపాలనా అనుమతులు ఇచ్చినటువంటి 114 టీఎంసీల నీళ్లను అదనంగా వాడుకోవడానికి ఉద్దేశించినటువంటి ఈ కృష్ణా ఏది పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటిది. ఈ ప్రతిపాదనలు ఇవన్నీ కూడా వాళ్ళు యథేచ్ఛగా తీసుకొని పోతున్నారు. కేఆర్ఎంబీ ఏమో ఏపీకి అనుకూలంగా ఉంటున్నది. వాళ్ళు యథేచ్ఛగా తీసుకుపోతారు. కేఆర్ఎంబీ ఏపీకి అనుకూలంగా ఉంటుంది. సిడబ్ల్యూసీ అనుమతులు కానీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ, కేఆర్ఎంబీ అనుమతులు కానీ ఏమీ ఉండవు. అన్ని బుల్డోజ్ చేసిపోతూ ఉంటే మరి తెలంగాణ సర్కార్ ఏం చేస్తున్నట్లు? ఈ పరిస్థితులలో ఇది ఇలా కళ్ళ ముందు మనకు కనిపించేటువంటి పరిస్థితి ఇది ఉంటే ఇలా తగుదనమ్మా అన్నట్లు సిగ్గు ఎగ్గు లేకుండా జిల్లాలో ఒక మంత్రి, కొంతమంది శాసనసభ్యులు వేసుకొని అంతా అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఎప్పటికంటే కూడా అత్యధిక వర్షాలు కురిసినాయి. అత్యధికంగా కృష్ణాలో నీళ్లు బారుతూ ఉన్నాయి. అవి చెప్పంగా కూడా మొదటి వర్షాకాలం సీజన్లో 45 రోజుల దాకా లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను స్టార్ట్ చేయాలి పుణ్యాత్ములు. ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, జిల్లాలో చెప్పినాం, రైతులు మాట్లాడినరు, అడిగినరు, డిమాండ్ చేసిండ్రు. ఏంటికి స్టార్ట్ చేస్తలేరంటే వానలు పడుతున్నాయి కదా స్టార్ట్ చేస్తలేమన్న. ఒట్టి వానలు పడితే వరి పంటలు పండవు, కాలువల ద్వారా నీళ్లు పోతే పండుతాయి. 45 రోజుల కాలయాపన చేసిండ్రు లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను స్టార్ట్ చేయడానికి, కేఎల్ఐవి ఇతర పంపులు కూడా స్టార్ట్ చేయడానికి. ఏపీ యథేచ్ఛగా ఉన్న నీళ్ళని దోసుకొని పోతుంటే ఓ దిక్కు వాటర్ తీసుకోవడం, ఇంకో దిక్కు జల విద్యుత్ పేరు మీద వాళ్ళంతా కూడా వాటర్ కిందికి డ్రా చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే నిరోధించలేకపోయినారు. ఇలా నోటికాడికి పంటలు వచ్చినాయి. మేము 2 వారాల ముందే హెచ్చరించినాం, ఫీల్డ్కి పోయినాం, చూసినాం, ఇవన్నీ చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిలువరించవలసినటువంటి ఏపీని నిలువరించకుండా, నీళ్లు తీసుకుపోయేటప్పుడు అడ్డుపడకుండా, కేఆర్ఎంబీ దగ్గర పాత్ర పోషించాల్సింది పోషించకుండా, కేంద్రానికి అపెక్స్ కౌన్సిల్కు లెటర్ రాయకుండా, ముఖ్యమంత్రి చేయాల్సిన ఏ పనులు ఏవి చేయకుండా నీళ్ళన్నీ పోయి ఇప్పుడు పంటలు ఎండిపోయేటువంటి దశ వచ్చినాక ఇప్పుడు ఫేస్ సేవింగ్ కోసం ఇలా శ్రీశైలం ప్రాజెక్టు కాడికంటే ఎమ్మెల్యేలను ఎంబడి తీసుకొని పోతారట. ఏం చేస్తారట? అది కూడా మీరు పోయేది ఆంధ్ర ప్రాంతానికి పోతారా? అవతల ప్రాంతానికి పోతుండ్రా? అవతల ప్రభుత్వం దగ్గర పోయి ధర్నా చేస్తుండ్రా? మన రాష్ట్ర పరిధిలో మన పరిధిలో ఉండేటువంటి ప్రాజెక్టు కాడికి యువతల పక్కల పోయి అక్కడ ఉండి తమాషా చేసి ప్రజల్ని ఎవరిని మీరు ఫూల్ చేయాలనుకుంటున్నారు? మరి మీ ముఖాలు ఎక్కడ పోయినా ఆనాడు శ్రీశైలం టనల్, ఆ రోజు ఎస్ఆర్ఎల్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయి నిండు ప్రాణాలు పోతే మరి ఆ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కలుసుకొని పోయి కనీసం ఆ శవాలను ఐడెంటిఫై చేసి ఇప్పించే పని చేసిందా? ఆ రోజు మనకి చేతగాలే. ఒట్టెంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, పట్టింపు లేనితనం వల్ల పంపులు మునిగిపోతే, వర్షాలకు మునిగిపోతే కనీసం వాడికి పోయి చూడడానికే ఓపిక లేదు, టైం లేదు మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనేక విమర్శల తర్వాత ఒకనాడు వచ్చి అది కూడా పంపుల దాకా పోకుండా దూరం నుంచి అటు నుంచి అంటే బయట నుంచి బయటే వెళ్ళిపోయాడు. ఇది మీకు ఉండేటువంటి చిత్తశుద్ధి. 10% మిగిలిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చినాక మొదటి 6 నెలల లోపలనే పూర్తి చేస్తే ఆనాటికైతే 1,1200 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పినాం.
ఇవాళ ఎస్కలేట్ అయిపోతే 2 ఏళ్ళు దాటి మూడో సంవత్సరం నడుస్తుంది కాబట్టి